కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి పక్కా ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు. ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే ఛాన్స్. ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీ బాస్ ఇప్పుడేమో పవర్ కమిషన్ పై హైకోర్టులో పిటిషన్. మొత్తానికి ఇక్కడ కేసీఆర్ చుట్టూ బలమైన ఉచ్చే బిగిస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పైననేమో విద్యుత్కు సంబంధించిన ఒప్పందాలు, విద్యుత్ కొనుగోళ్లు, వాటికి సంబంధించి ఒక పిటిషన్. ఇంకా రెండోది ఈ కాళేశ్వరం సంబంధించి కూడా, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా ఇక నోటీసులు కేసీఆర్కు పంపే అవకాశం ఉన్నది. దీంతో పాటు మొన్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆ మాజీ ఐజీ కావచ్చు, ఇక్కడ డీసీపీలు కావచ్చు, వీళ్ళు పరారిలో ఉన్నారు, కొందరు అరెస్ట్ అయినరు. ఆ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా కేసీఆర్ కు అతి త్వరలో నోటీసులు ఇస్తారు. దాంతో పాటు ధరణి విషయంలో కూడా నోటీసులు ఇస్తారు. ఇట్లా కేసీఆర్ చుట్టూ ఒక విచారణ ముగుస్తుంది అనగానే ఇంకోటి నోటీసులు ఇస్తారు. ఇట్లా ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ ఒక కేసుకు సంబంధించి బెయిల్ వచ్చిందనే లోపే అదే తిహార్ జైల్లో మళ్ళీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండు. సిబిఐ ఈడీఓ పోయి ఈ ఇద్దరు పోయి కథ అరెస్ట్ చేసిండు. అంటే బెయిల్ ఒక దానికి వచ్చే లోపే కేజ్రీవాల్ని మళ్ళీ అరెస్ట్ చేసిండు. ఇప్పుడు సేమ్ ఇట్లనే కేసీఆర్ కు విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో నోటీసులు ఇచ్చి అది విచారణ జరుగుతుండగానే కాళేశ్వరంకి సంబంధించిన ఆ కమిషన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అంటే ఎట్లా చేసి కేసీఆర్ని కనీసం 1 రోజో 2 రోజులో వారం రోజులో జైలు వేయాలనే సంకల్పంతోటో లేకపోతే ఆ ఆలోచనతోటో ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, అదే ప్రధానమంత్రి మోడీ కావచ్చు, వాళ్ళ ఆలోచనలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గట్టిగా ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్నది.